హలో 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రభు బిడ్డలని మనకు ప్రభు పేరిట నా పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సంఘ కాపరికి సీనియర్ మోస్ట్ మాస్టర్ చిన్నాలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు సంఘంలో తిరిగి ఈ మధ్యలో వాక్య పరిచయం నిమిత్తం మరి రావటం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నాం. దానికంటే ముందు నేను మళ్ళొకసారి చెప్తాను. ఇంతకుముందు చెప్పాను, ముస్లిం సహోదరులు ఉంటారు. ఎంతమందికి తెలుసు ముస్లిమ్స్? వారికి కూడా మనలాగా ఒక రోజు ఉంది. ఏ రోజు అది? శుక్రవారం. మనలాగానే వాళ్ళు కూడా వేగిరపడి పరిగెత్తుతారు. ఎందుకని? ఒక టైం అనేది ఉంది అక్కడ. ప్రత్యేకంగా శుక్రవారం ప్లేట్స్ టైం ఫాలో చేస్తారు. మనకు క్రైస్తవులకు ఒక వారం ఉంటుంది. ఏంటది? ఆదివారం. మనకు కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఎంతమందికి తెలుసు టైం? మీరు రాస్తారా? అదే టైం టైం అనౌన్స్ చేస్తారు. అనౌన్స్మెంట్ అయితే ఉంది. ఎన్ని గంటలకు? అయినా ఇంకా రాలే మన వాళ్ళు. వెళ్ళుకోరాలేదో ఏదో లేదు, రాలేదు. అయితే ముస్లిమ్స్ కి మనకి ఇక్కడ తేడా ఒకటి చెప్తాను. ముస్లిమ్స్ పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు మా బస్సులో కూడా వెళ్తారు. సాబ్ జరా జల్దీ జానే దో సాబ్, క్యూ టైం हो रहा సాబ్. टाइम में तो नमाज के अंदर पहुंच అంటే नहीं साहब, हम लोग को टाइम रहता है, वो टाइम के अंदर हो जा లోపలికి వెళ్ళాలి. ఎందుకు లోపలికి ఆ టైంలో వెళ్ళాలంటే ఫస్ట్ అంటే దేవుని యొక్క దూతలు గ్రంథాన్ని పట్టుకొని గేట్ వైపున కూర్చొని ఉంటారు. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ యొక్క ఇంటి నామోదు అవుతూ ఉంటుంది. అందుకే ఆ పేర్లు రాయకముందు మేము వెళ్ళాలి అని తొందరపడుతూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరులు, వారు మన పితరులే, ఎవరో కాదు. అయినా వారికంతా విశ్వాసం ఉన్నప్పుడు అదే టైమింగ్, అదే ఫాలోయింగ్, అదే దీవెనలు, అదే దేవదూత మన దగ్గర కూడా ఉంటుందని నేను తెలియదు. తెలుసా? దేవుడు ఉంటుంది అక్కడ. చెప్పే వాళ్ళందరినీ నోట్ చేస్తారు. ఏ టైంకి వచ్చారో టైం కూడా వస్తుంది. మీ పేరు మీ టైం. కాబట్టి ఎక్కడికి మీరు లేట్ వెళ్ళినా పర్వాలేదు, దేవుని మందిరానికి మాత్రం అటెండెన్స్ కరెక్ట్ ఉండాలి. ఇది ఏ సంఘానికి వెళ్ళినా నేను మొట్టమొదటిగా చెప్పే మాటలు. అయితే ఇక్కడ కూడా మన యొక్క మందిరంలో మెల్లగా 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 చాలా లేట్లు వస్తూ ఉంటారు. వయసు వస్తలేదా? ఇందాక నువ్వు తీసుకున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వాయిస్ నైట్ డిస్టర్బ్ అయినట్టు. సో చక్కటి వాక్యము మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నామా? తను అడుగుదాం. నూతన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడేది వేరే కదమ్మా, మాట్లాడాలి. మహాపరిశుద్ధమైన ప్రభావం పాదాలకు వందనాలు. నాకు మాకు కావలసిన వాక్యాన్ని ప్రభు జ్ఞాపక చేతను తప్ప చేయగలరు. కొన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం.
యేసు నమ్మకం అలా ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం క్రైస్తవుల గురించి ప్రత్యేకంగా క్రైస్తవుల గురించి క్రైస్తవ బిడ్డల గురించి వాక్యాన్ని మరొకరికే నీకు నాకు కావలసిన వాక్యాన్ని దేవుడు లిఖించాడు. మనము వ్యవసాయకులను చూస్తాం, పంటలను చూస్తాం, ఎంతో మంది చెట్లను పాతుతూ ఉంటారు. ప్రతి చెట్టు చక్కగా ఫలించాలని, ప్రతి పంట చక్కగా రావాలని వారి యొక్క కృషి జరుగుతూ ఉంటుంది. వరి వేసిన వాడు అలా వదిలిపెట్టాడండి. దానికి తగిన నీరు కావాలి. 6 నెలలు ఆ పంటకు నీటిలోనే ఉండాలి. వ్యవసాయానికి బాగా తెలుసు. వ్యవసాయం లేదు కానీ చూస్తూ ఉంటాం. నేను వెళ్ళే డ్యూటీలో చాలా మటుకు వరి చేతులు నాటుతాం. సంవత్సరానికి 2 పంటలు వెళ్ళిపోతానే ఉంటాయి కళ్ళ ముందు. సో అది నేను గమనిస్తూ ఉంటాను. వరి వేస్తున్నప్పుడు దానికి నిండుగా నీరు ఉండాలి. ఏదైనా పురుగు పట్టింది అంటే వెంటనే దానికి మందు దొరుకుతాడు తెలుసు కదా. ఆ మందు పట్టిన పురుగును ఇది చంపేస్తాం. అదే రీతిగా ఫలించే చెట్లు ఉంటాయి. మామిడి చెట్లు, బొప్పాయి చెట్లు, సీతాఫలం చెట్లు, రకరకాలైన జామ చెట్లు, వీటిని కూడా చాలా దృష్టించుతారు. ఎందుకంటే రాబడి, నేను ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానంటే అది నాకే అని మీరు భావించాలి, అది నేనే అని మీరు భావించాలి. వాక్యం వెళ్ళకూడదు. ఈ ఉదాహరణలు చెప్తున్నాను. ఆ చెట్టును నాటామంటే ఆ చెట్టుకు చాలా క్రమశిక్షణగా దానికి నీరు పోయడానికి ఆ చెట్టు చుట్టూగా లోతైన గుంతలు మీరు తొట్టులుంటాయి. అంత దూరం వరకు మీరు తొట్టులుంటాయి. ఆ తొట్టికి అలా పెట్టి వదులుతారా? అప్పుడప్పుడు కర్ర తీసుకుని ఏం చేస్తారు? ఆ మట్టిని జరుపుతా ఉంటారు. నీళ్లు లోపలికి దిగాలి. ఆ చెట్టు చక్కటి పువ్వులు ఇవ్వాలి. ఇది మానవులమైన మనకే, దేవుని సృష్టి అయిన మనకే ఇలాంటి ఆలోచనలు కలిగి ఏది చనిపోకుండా చూసుకొని జాగ్రత్త పడుతున్న మానవులమైన మనమే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన చేతులారా మనల్ని దేవుడు నా బిడ్డలు నాలో ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే ఫలించే తీగలుగా ఉండాలి. దేవునిలో ఉంటేనే ఫలిస్తారు. వ్యక్తిగతంగా కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు. నా జ్ఞానం, నా ఇల్లు, నా కారు. దేవుడే ఆ శక్తి నీకు ఇవ్వకపోతే, ఆ జ్ఞానమే నీకు ఇవ్వకపోతే, ఆ బలమే నీకు ఇవ్వకపోతే నీవు ఎంతటి వాడు? నాకు కీర్తనలు జరిగినప్పుడు 11వ ఈ ఆయుష్ పెద్దడు ఎంత కొంచెమే, చాలా తక్కువ. దాంతో పాటు ఇంకేముంటది? ఆవిరి వంటి వాళ్ళు. ఒక ఉదయాన్నం వచ్చిన పువ్వు సాయంకాలంగా రాలిపోయినంత ఒక మోడుగా మిగిలిపోతుంది. అలాంటి వాళ్ళకే నాది అనే గర్వం వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువు నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు. నిజమైన ఒట్టిది కాదు. ఆ ద్రాక్షావళికి ప్రతి సంఘను అంటుకొని ఉంటే ఇలాంటి ఫలభరితమైన వృక్షాలు, ఫలాలు వస్తాయి. ఆ క్రీస్తుకు అంటబడి ఆ ద్రాక్షావళికి ప్రతి సంఘము ఒక తీగలా ఉంటే ఆ తీగల్లో ఉండే ఫలమే
నువ్వు నేను. అది ఎలా ఉండాలి? నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. అది ఎలా ఫలించాలో నా తండ్రికి తెలుసు. మనం ఇందాక చెప్పినాము, తొక్కి వేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది పువ్వులు అయ్యాలి ఆలోచన. మరి తండ్రి అయిన దేవుడికి కూడా కుమారుడైన క్రీస్తును పంపినప్పుడు ఒక ద్రాక్షావళిగా పంపాడు. ఆ ద్రాక్షావళికి ఉన్న సంఘాలు భోక్తులుగా ఉన్నాయి. ప్రతి సంఘము తీగవలి, ప్రతి సంఘము ఆ ద్రాక్షావళిలో నుంచి వచ్చే తీగలుగా, ప్రతి తీగ కూడా గుచ్చులుగా ఆ కోరిక ఎవరికంట? తండ్రి అయిన దేవుడి. ఎందుకంటే ఆయన నిజమైన వ్యవసాయకుడు. ఎలాంటి వాడట? నా తండ్రి వ్యవసాయం. ఇంకొక 2వ లైన్, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి కొన్ని అడ్డంకులు. మనకంతా తెలుసు, కొంతమంది తాగుతూ ఉంటారు, కొంతమంది టైంకి రాదు, కొంతమంది అనవసరమైన ముచ్చట్లు ఆడుకుంటా టైంపాస్ చేస్తారు. అసలు చేయటానికి భయం ఉండదు, మెల్లగా వేస్తారు. రేపు ఆదివారమే కదా, నిర్లక్ష్యం. చెప్పాలంటే నిర్లక్ష్యం. అలాంటి నిర్లక్ష్యము కలిగిన వారిని దేవుడు వచ్చి చూసినప్పుడు ఏదైనా తీగలు ఫలించకుండా అడ్డంకులు ఉన్న వాటిని తీసుకురా. అది ఎప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు ఆయన మొదలుపెట్టినా నువ్వు అడగాలి. నాలో పనికి రానిది ఏదన్నా ప్రమాణం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువ. అలా అని తృప్తి లేదు. ఈ 2025 లో మీలో తృప్తి లేదు. నూతన సంవత్సరం కంటే ఆయన కోరిక మరీ ఎక్కువ ఫలించాలి. సంఘంలో ఒకరితో పాటు ఒక మహేష్ ఎప్పుడు వచ్చినప్పుడు చాలా చక్కగా ప్రే చేస్తాడు. సంఘం నింపబడాలి. మాతో పాటు మరొకరిని తీసుకొని వచ్చాను. స్థలమే ఆశ మరి ఎక్కువగా ఉంది, ఫలితం ఉంది, ఫలించే గుణం ఉంది. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ ఈ 2026 లో? మరి ఎక్కువగా ఫలించాలి. హల్లెలూయా. మరి ఆ ఫలించే జీవితం అది నూతన సంవత్సరంలో పరీక్షించు. మళ్ళీ ఏమంటాడు అక్కడ? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను చెప్పండి మళ్ళీ, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉండును. ఎందుకంటే ఫలించాలంటే ఆయన అంతే ఉండాలి. ఇంటికి సరిగ్గా 3 పూటలు అన్నం కావాలంటే తల్లితో పాటు కదా. తల్లి చూస్తే ఇప్పుడు చంటిపాప ఉంది, ప్రతి టైంకి ఏం కావాలో తల్లి గమనిస్తుంది, టైంకి పాలిస్తుంది, పాలిపోయినా ముద్దలు తల్లి ప్రేమ. మనము కూడా దేవుని ప్రేమను పొందుతున్న బిడ్డలుగా మరి ఈ మాట చెప్తున్నాయి. నా యందు ఆ ప్రేమ ఉంటేనే పుట్టని ఏదో అటెండెన్స్ చేసినప్పుడు మార్పు అనేది ఉండాలి. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనము ఇంకా ఫలభరితమైన స్థితిలో దేవుని ఎదుట అవ్వండి. హల్లెలూయా. కాబట్టి మరి అలాగా ఆయన సన్నిధిలో ఇంకేమంటాడమ్మా? తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని
తనంతటా తానే ఎలాగో ఫలించదో అలాగే ఖచ్చితంగా చెప్తున్న బోధ ఇది. నేను దూరం ఉండి చర్చికి రాను, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆదివారము మన చిన్ననాటి నుంచి మనకు తెలుస్తూ ఎక్కడికి పోవాలి, ఏ టైంకి పోవాలి, ఎందుకు పోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి మనకు తెలుసు. అయినా ఏది ఫలిస్తాం? మన జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండాలి. ఆశీర్వాదకరమైన జీవితం మనం 10 మందికి పంచాలి. మన పోతుంటే అంత చక్కగా చక్కటి పాటలు పడతారని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే చక్కటి పాటలతో సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కూర్చొని చక్కటి పాటలు దేవుని సన్నిధిలో కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా నిర్ణయం కొత్త నిర్ణయాల ద్వారా మన జీవితాలు ఫలించాలి. హల్లెలూయా. ఏదో కొత్త టెక్నిక్ చేయాలి. ఏదో క్రైస్తవమో క్రీస్తు బిడ్డలమో మౌంట్ చర్చకు వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి పాటలు పడుతున్నాము. నీ కుటుంబం వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఒక చిన్న పాట, ఒక వాక్యము, ఒక ప్రార్థన చాలు. దేవుడు అడిగేది అలాంటి ఫలభరితమైన కుటుంబం కావాలి అంట. ఆ ద్రాక్ష తీగలకు ఇలాంటి గుచ్చులు కావాలి అంటాడు. ఫలించే లక్షణం ఇదే. ఫలించే క్రీస్తులో ఫలించాలి, ఆత్మలో ఫలించాలి. అది అందుకే ఇక్కడ అంటున్నా, తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ అనంతటా ఫలించాలి. క్రీస్తులో ఉంటేనే ఈ ప్రార్థన శక్తి ఎలాంటిది, ఈ వాక్య చదివే శక్తి ఎలాంటిది, నీవు నడిచే తీరు ఎలా ఉన్నది అన్ని కూడా తెలుస్తుంది. అందుకే క్రీస్తులో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించండి. ద్రాక్ష వలిని నేను, తీగలు ఇంతకంటే సాక్ష్యం. ద్రాక్ష వలి ఎవరట? యేసు ప్రభు. తీగలు ఎవరట? ఆయన పేరు పెట్టి పిలుచుకున్న కుటుంబాలు, ఆయన సొత్తు, వెలంచుకున్న. ఒక తండ్రి ఉంటాడు కుటుంబంలో, కష్టపడి బిడ్డలను చదివించాడు. వారు పెద్దవారు అయిన తర్వాత వారు చక్కగా కుటుంబ పోషణ కలిగి, వారు వివాహం జరిగినాక వారి ఫ్యామిలీ, వారి బిడ్డలు దేవుడు అనుగ్రహించిన చక్కగా హ్యాపీగా బ్రతకాలి అనే కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది. అవునా కదా? మంచి స్కూల్లో చదివిస్తారు, ఉన్నతంగా ఎదగాలి ఆశ. తండ్రిలో తల్లిలో ఉండి వారి ప్రేమను పొందుకొని వారి మాట ఇంటే వారు ఉన్నతులుగా ఎదుగుతారు. చక్కటి చదువులు చదివిస్తారు. అదే రీతిగా యేసు ప్రభు అంటాడు, ద్రాక్షావళిని నేను, ఈగలు మీరు ఫలించాలంటే నాలో మీరుండాలి. అప్పుడు మీరు చక్కగా ఆత్మలో ఫలిస్తారు. ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాల ద్వారా ముందుకు కొత్త ఐడియాస్ క్రీస్తు కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, దేవుని బిడ్డలుగా. ఎందుకంటే లోకంలో భయంకరమైన పరిస్థితులు. మౌంట్ ఒలివ చర్చిలో ఇంత హ్యాపీగా మీరు ఆరాధిస్తున్నారు, అదే మణిపూర్ ఒక్కసారి ముందు పెట్టుకోండి, నరకాన్ని చూస్తున్నారు. ఇంకొక ఆఫ్రికా కంట్రీలో కూడా ప్రతిరోజు 100 శవాలు. ఇక మనం మొరపెట్టుకుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడ ఫలిస్తారు. దేవుడి శక్తి సముద్రాలు దాటి కూడా పనిచేస్తాడు. ఇక్కడ మొరపెట్టే స్థితి ఉంటాయి. క్రీస్తు ద్రాక్ష చెట్టులో తీగలుగా ఉంది. క్రీస్తు దేవుడి కార్యాలు మనకు స్వేచ్ఛ ఉన్నది, ఆరాధించగలుగుతాం. మైకులు పెట్టి గట్టిగా స్వరమెత్తి పాటగలుగుతాం. ఒక్కొక్క చోట్ల పాట పెట్టారు. పరిస్థితులు చాలా చేయాలిపోతాయి. కాబట్టి దేవుడు అంటాడు, ఈ నూతన సంవత్సరంలో ఒక శక్తిమంతులుగా కావాలి, మంచి ఫలభరితమైన
బిడ్డలను నేను చూడాలి, భారవైకమైన ప్రార్థన యోధులను నేను చూడాలి అనుకుంటా. అది దేవుని సంకల్పం. ఎందుకంటే ఆయన మనల్ని మన కొరకు ఆయన విలువ కొన్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనం చేసే ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. హల్లెలూయా. అందుకని నా కొమ్మలు నాలో ఉంటేనే ఫలిస్తాయి, ద్రాక్షావల్లి తీగలు. ఎవడైనా నా యందు నిలిచి ఉండను, నేను వాని యందు ఖచ్చితంగా చెప్తాను. అది కట్టుకొని ఉన్నది. నువ్వు ఒక్క అడిగేయి, నేను 4 అడుగులు చేస్తాను. ఒక్కడికి ఎక్కడ 4 అడుగులు. ఈ కార్యం జరగాలంటే ఒక్క అడుగు, అంటే ఒక చిన్న ప్రార్థన చేయడానికి నువ్వు పూనుకో. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సముచితంగా చెవులు సాక్షి. ఆయన చెవులు నీ వైపు నొక్కి ఉంటాయి. ప్రార్థన శక్తి ఒక అడుగును వేసి నువ్వు ఏది కావాలన్నా ఎవడైనా నిలిచి ఉండను, నేను వాని ఎంతో వాడు బహుగా ఫలిస్తారు. ఫలభరితమైన జీవితం ఉంటుంది. నువ్వు నా దగ్గరికి రా, నాలోని ఉండు. తీగగా ఒక గుత్తి నిన్ను ఎలా పెంచాలో, ఎలా చేయాలో అది నా పని. నువ్వు నాలో నిలబడు, నాలో నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ఫలించావో నేను చూస్తాను. ఎవడైనా నా యందు నిలబడి నాకు వాడు మరి ఎలా ఆ యొక్క ఫలాన్ని పొందుకోగలుగుతాడు? వాడికి ఇష్టమే లేదు హృదయంలో. నేను నిలబడాలి, దేవుడికి మాట్లాడాలి. అలాంటి వాడు ఎలా అభివృద్ధిలోనికి వస్తాడు? ఎంత ప్రార్థన చేసిన గాలిలో దీపం, గాలిలో దీపం ఇలా పెట్టగల అలా అనుకుంటాను. మనం అనుకుంటాం నా ప్రార్థన వింటుంది, నేను చర్చికి వెళ్తున్నాను, మాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నావు. నేను ఆత్మలో తెలుసు. ఆత్మపూర్ణుడుగా నువ్వు లేవు. కానీ కేవలము నీ చుట్టూగా మొత్తము కచ్చర ఫామ్ అయిపోయింది. ఫిల్టర్లో ఏం చేస్తారంటే ఆ కచ్చర రాగానే ఫిల్టర్ కాయిల్ తీసి కొత్త కాయలు మళ్ళీ ఫిల్టర్ తయారు కావాలి ప్రతి సంవత్సరం. మరి ఎక్కువగా మన ఫోన్లో రీఛార్జ్ కావాలి, లేదా ఛార్జింగ్ కావాలి అంటే ఛార్జర్ ఒకసారి చేస్తాం. అలాగా కొన్ని మనలో ఛార్జింగ్ కాని పనులు ఉంటాయి, అది తీసేస్తారని రీఛార్జ్. కాబట్టి నువ్వు ఫుల్ ఫిల్ ఛార్జింగ్ కావాలి అంటే ద్రాక్షావళిలో ఉండాలి. ఇక్కడ 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచిన ఎడల. అర్థమవుతుంది కదా? అలా చేతులు మనకి ఇచ్చాడమ్మా, నీకు ఇచ్చాడు, అప్పచెప్పాడు. నువ్వు భూమి మీద దేని బంధిస్తావు, భూమి మీద దేని విప్పుదువో. ఎవరికి ఇచ్చాడో తాళం చేతులు. మరి పేదరికి ఇచ్చినప్పుడు, మానవుడైన పేదరికి ఇచ్చినప్పుడు నువ్వు నేను అదే కోవలో ఉన్నామా, నేను వేరే కోవలు? అదే కోవలు ఉన్నప్పుడు నువ్వు తాళం చేతులు మనకి ఇచ్చాడు. నీకు 7వ వచనం చాలా జాగ్రత్తగా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి. ఏమన్నారు? మాటలు, వాక్యం. మాటలు అనగా ప్రార్థన అనగా నువ్వు అప్పుడు చెప్తావు. బైబిల్లో ఉన్న వాక్యం అనగా దేవుడు మనతో, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ఏది కావాలి? అప్పుడు మహేష్ లాగా ప్రార్థన. ప్రతి ఒక్కరు సంఘంలో మహేష్కి ఇచ్చినంత టాలెంట్, ప్రార్థన అనుభవం, ప్రార్థన ఎవరికి వినపడదు చేస్తుంది.
ఆమె అనేది మాత్రం గట్టిగా అదొకటి. కాబట్టి ఆయన యందు ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఖచ్చితంగా మనకున్న కోరికలు దయచేసి లోకంలో అడగండి, ఎలాగైనా సంపాదించు. ఏంటది? అక్కలు అవసరాలు ఆత్మీయ స్థితిగతి మెరుగుపడాలని అడగండి. మన యొక్క ఆత్మీయ ఆత్మలకు బయటికి మాత్రం కనపడుతున్నాం. సమాధికి కొట్టిన చిన్నపు సమాధికి కొట్టి ఎట్లా తలతల లోపల ఏముందని పురుగులు ఎమకలే, బయటికి మాత్రం తలతల. అలాగే ఉంటున్నాం చర్చికి, పేరుకు మాత్రం చర్చికి వెళ్తున్నాం, కానీ నిజమైన ఫలము లేదు. ఉంటే ఈరోజు స్థలము సరిపోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మరి ఏమి మీకు ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప ఇయ్యనన్నా ఇస్తానన్నా. దానికి ఏమన్నా అడిగాను, మీరు తీసుకురండి నేను ఇస్తాను. ఏది అక్కరనో ఆ అక్కరను ప్రభు సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకున్నాను. ఒక తలంతుగా నీ సంఘంలో నేను పని చేయాలి. అలా సంతోషం. పాటలైనా వైద్యం ఒక పెద్ద చర్చిలకు భీతిగా స్థలము ఆత్మలో మొదపెట్టే లక్షణాలు మనతో పాటు ఒకటి తీసుకుని కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి, పరిచయం చేయాలి. దేనికి? ఒక కొత్త వ్యక్తిని మనతో ప్రతి వారము 2 వారాలకు అట్లీస్ట్ 3 వారాలకు ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఎంతో మంది స్నేహితులు ఈ ముందే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వారిని కూడా ఆ భారము ఆ బరువు మీద నూతన సంవత్సరంలో ఫలించాలి. క్రీస్తులో ఉంటేనే ఆ ధైర్యం మనలో ఉంటుంది. ఆ ధైర్యం మనలో ఉంటేనే ఇతరులకు సువార్తను, ఆ ధైర్యమే నువ్వు తిరిగి వాడవైతావు, నీ కుటుంబానికి తిరిగిగా మనకు వచ్చిన గొడవ మనం పోతున్నామా? అది చాలు. కాబట్టి మనకు ఇష్టమైంది ఆయన సన్నిధిలో అడిగితే ఆయన ఎవ్వరు ఏ ప్రార్థనలు ఏది అడిగి ఈరోజు నువ్వు నేను అడిగిందే అడిగి ఒక గ్రామం రికార్డేషన్ నన్ను కాపాడు, నాకు అది కావాలి, వద్దు. నీకు ఏది కావాలని నీకు ఏది అక్కర్లేదో మనకంటే ముందుగా ఆయనకు తెలుసు. ఇలాంటి అక్కరలు వారి కొరకు సమస్యలు సంఘం అన్నప్పుడు ఒక్కొక్కరుగా ఉంటాయి. మనం ఒక్కరూ సేపు అందరి కొరకు అలాంటి ప్రార్థన కావాలి. మీరు బహుగా ఫలించాలని నా తండ్రి మహిమ. ఎప్పుడైతే పూర్తిగా ఆకలి మనకు తీరిపోతుందో, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలిసిపోతుందో వాళ్ళని గౌరవించడం ఆరంభిస్తుంది. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ మనలో నిలబడినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఆయన వ్యవస్థ కుమారుడు పంపించిన తర్వాత ఏం చేయాలో తండ్రికి తెలుసు. కాబట్టి క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఎలా ఫలించాలో తండ్రి చూసుకో. టైంకి మందు కొట్టాలా, టైంకి నీళ్ళు ఇవ్వాలా, ఆత్మని సంఘం ఇయ్యాలా, ఆత్మని పాటలు పాడాలి, ఆత్మని ప్రార్థన చేయాలి. అది ఆత్మను అది లేకనే భయము మనలో ఉంటుంది. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను,
కుమారుడైన క్రీస్తుకు తండ్రి ప్రేమించినా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. 33 సంవత్సరంలో ఆయన కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, బాధలు పడ్డాడు. ఇది నాకు ఎందుకు ఇచ్చావని క్వశ్చన్స్ మాత్రం మనమే. నేను మౌంట్ ఓలివ చర్చికి ఎట్లయితే ఆ పక్కన నా కూర్చొని ప్రశ్నించబడలేదు. ఈసారి మా ఇంట్లో ప్రార్థన పేరు మీటింగ్ పెట్టుకున్నా అయినా నాకు శ్రమల భాష అడిగేవాళ్ళు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాలో నుంచి నేను ఇష్ట ప్రకారంగా అది మరి తండ్రి గురించి తండ్రి నన్ను ఎలా ప్రేమించను నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించాను. నా ప్రేమ నన్ను నిలిచి నేను నా తండ్రిని ఆజ్ఞను కైకొనిన ఆయనను ప్రేమ నన్ను నిలిచున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను కైకొనిన నా ప్రేమ నన్ను నిలిచి ప్రేమ కాబట్టి మొదటి పుస్తక కాలం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువును భయమును పరిశుద్ధ ఆత్మయు ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించు. అప్పుడు ఫలభరితమైన వాక్యానుసారం అది ఏ దేశమైనా పర్లేదు. భారతదేశంలో హైదరాబాద్ లో, ఫిలిం నగర్ లో మౌంట్ ఓలివ సంఘానికి ఇక్కడ యూదయ, గలిలయ, సమరయ, ఫిలిం నగర్, ఇండియా, హైదరాబాద్, ఫిలిం నగర్, మౌంట్ ఓలివ. ఇది అందుకే తీగ తనంత తానే ఫలించదు. మరి ఫలించాలంటే సంఘము కూడా తన సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనలతో సంఘము ఎదగాలని సంఘము క్రీస్తుకు అనుకుని, క్రీస్తుకు అట్టుకుని ఉంటుంది. ఆ సంఘము సొంత జ్ఞానం. కొన్ని సంఘాలకు వచ్చేస్తే మా జ్ఞానం, మా పాటు అది క్రీస్తుకు అనుకూలముగా, క్రీస్తుకు అనుకూలత సంఘం అయితేనే ఆత్మకార్యం అక్కడ. తీగే ఎలాగో ఫలించదు, సంఘము కూడా మరి అదే రీతిగా సొంత ఉన్నట్లయితే భయము, భక్తి రెండు క్రీస్తులో మనం కలిగి ఉంటే ఆ సంఘము ఫలిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క చక్కటి మాటలు దేవుని శాంతిలో వినటానికి వేగిర పడిన మీరందరూ కూడా నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు ఫలించాలి అంటే ఇంట్లో మన అధికారులు సంఘము కొరకు మీ సంఘము అభివృద్ధి చేయాలి. సంఘము విస్తరించబడాలి. అప్పుడే మనం ఫలించిన ఆత్మతో కూడిన మాటలు మనతో మాట్లాడి మనకు వినిపించిన దేవునికి కృతజ్ఞత. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, అవును ద్రాక్షావళి
అయ్యా నేను ద్రాక్షావళిని అనుసరించు, నా తండ్రి వ్యవసాయకుడు అనుసరించు. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, నాలో ఉంటేనే మీ ప్రార్థనలకు జవాబు. నన్ను అడుగుడి, ఏది ఎక్కడలో నీకు లభించబోతుంది. మీలో లేకుండా మేము ఏది అనుకూలంగా పెట్టి మేము పొందుకోలేము. నీలో ఉంటేనే కానీ, నీలో ఫలిస్తేనే కానీ ఫలప్రదమైన జీవితం మేము పొందుకోగలుగుతాం. అందుకే నైనా బేతేల్ మౌంట్ ఒలివ క్రీస్తు సంఘంలోనైనా ఇవ్వబడిన వాక్యము ప్రతి ఒక్కరూ ఫలించలాగిన 2026 లో ఒక చక్కటి తీర్మానం తీసుకుని నీ కొరకు పాత్రులుగా పనిచేసి విడుదలుగా ఆకర్షించే పాత్రలుగా వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆత్మపూర్ణులు నింపబడిలాగా సహాయకుడు దాచి వాక్యం ప్రతి నీరు కట్టి ఫలించి యేసు నామమున ఆమేన్.